హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సెకండ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం 2024 ప్రీవియస్ పేపర్స్. సో ఈ పేపర్ వచ్చేసరికి 5 మార్చ్ 2024 షిఫ్ట్ 3 పేపర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సో డిక్షనరీలో ఏ విధంగా ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంటుందో సో అదే ఇండైరెక్ట్గా మనకి ఇచ్చాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేస్తే అన్నింటిలో కూడా ఆర్ రిపీట్ అయింది. సో ఇక నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ లెటర్ మనం చెక్ చేస్తే సో వాటి ప్లేస్ వాల్యూ ప్రకారం చూస్తే ఈ అంటే 5 అవుతుంది, ఐ అంటే 9, ఐ అంటే 9 అవుతుంది, ఈ అంటే 5, ఐ అంటే 9. సో ముందు మనకి 5 ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 ఈ 2 5స్లో విచ్ 5 ఫస్ట్ వస్తుంది అనేది మనం చూడాలి. సో ఏ 5 ఫస్ట్ వస్తుందంటే సో 1 అలాగే 4 మనం చూద్దాం. ఈ తర్వాత ఏ ఉంది, ఈ తర్వాత ఏ. ఓకే, ఈ తర్వాత డి ఉంది లాస్ట్లో, ఇక్కడ ఎల్ ఉంది. సో D4 L12 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే ఫస్ట్ వర్డ్ ఫస్ట్ వస్తుంది, సెకండ్ వచ్చేసరికి ఫోర్త్ వర్డ్ వస్తుంది. సో 1 4 ఉండాలి ఆప్షన్లో. 1 4 ఆప్షన్ కేవలం ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే డిక్షనరీ ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ చేయాలి, ఇంకా ట్రిక్స్ సాల్వ్ చేయాలనుకుంటే సో ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ 2023 పేపర్స్ అయితే సాల్వ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. మనకి ఇక్కడికి సిరీస్ ఇచ్చారు, విచ్ నెంబర్ ఈ సెకండ్ ప్లేస్లో వస్తుందని అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కొని సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే. సో మీరు ఇక్కడ గమనిస్తే 80 నుంచి 85 5 ఇంక్రీజ్ అయింది, అలాగే 85 నుంచి 89 4 ఇంక్రీజ్ అయింది. ఓకే, 5 అగైన్ 4, ఇక్కడ నుంచి చూస్తే మీరు 5 ఇంక్రీజ్ అయింది. 5 4 5 ఉంది అంటే రివర్స్లో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయి ఉండొచ్చు 4, ఇక్కడ 5 కాబట్టి 71 + 5 76 అవుతుంది. సో నెక్స్ట్ 4 అయింది కాబట్టి 4 యాడ్ చేద్దాం. 4 యాడ్ చేస్తే 80. సో ద నెక్స్ట్ నెంబర్ 80 ఉంది కాబట్టి మనం చేసిన ప్యాటర్న్ కరెక్ట్ అవుతుంది. సో 76 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 76 గమనించండి, ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. 4 5 అగైన్ 4 5. సో 71 + 5 76 అవుతుంది కాబట్టి 76 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లాస్ ఈస్ కోడెడ్ యాజ్ OSVW. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మెనీ? ఈ పేపర్ మీరు చూసినట్లయితే 5 మార్చ్ 2024 ఈ సంవత్సరంలో అడిగిన పేపర్ ఫ్రెండ్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ రీజనింగ్ సెక్షన్, వెరీ ఈజీ క్వశ్చన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో LOSS లాస్ని ఏ విధంగా రాశాడంటే OSVW. ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ టైం సాల్వ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ప్లేస్ వాల్యూస్ రాస్తే ఒక ప్రాబ్లం అనేది తప్పుపోవడం అనేది జరగదు. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, 19 నుంచి 23 ఇంక్రీజ్ అయిందంటే +4 ఇంక్రీజ్ అయింది. 12 నుంచి 15 ఇంక్రీజ్ అయిందంటే +3 ఇంక్రీజ్ అయింది. 15 నుంచి 19 +4, 19 నుంచి 22 +3. సో +3 +4 +3 +4 ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మెనీలో MANY. సో మెనీలో మనకి +3 +4 +3 +4 ఇంక్రీజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మెనీ అంటే M అంటే 13 అవుతుంది, 13 + 3 16 అంటే P అవుతుంది. సో 1 + 4 5 5 అంటే E అవుతుంది. ఓకే, N అంటే 14 14 + 3 17 17 అంటే Q. అగైన్ Y అంటే 25 25 + 4 29 అవుతుంది. కానీ మనకు ఆల్ఫాబెట్స్ అనేవి 26 దగ్గరికి ఉన్నాయి కాబట్టి +1 చేస్తే 26 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందంటే 3, ఇక్కడ ఎంత ఉంటుందంటే 3 అంటే అర్థం ఏంటి? C కాబట్టి C ఉండాలి. PEQC అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజ్ కోడెడ్ యాజ్ DPNQVUFS, కీబోర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ LFZCPBSC అన్నాడు. దెన్ మౌస్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఏ విధంగా కోడ్ చేశాడో అది క్లారిటీగా రాసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, కంప్యూటర్ ఈజ్ కోడెడ్ యాజ్ DPNQVUFS. వీటి ప్లేస్ వాల్యూస్ కూడా రాయని అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చూడగానే చెప్పొచ్చు. C అంటే 3, D అంటే 4 +1 ఇంక్రీజ్ అయింది.
ఇక్కడ 15, ఇక్కడ 16. ఓ తర్వాత పి వస్తుంది, +1 ఇంక్రీజ్ అయింది. ఎం తర్వాత ఎన్ +1, పి తర్వాత క్యూ, యూ తర్వాత వి, టీ తర్వాత యూ, ఈ తర్వాత ఎఫ్, ఎన్ తర్వాత ఎస్. కాబట్టి +1 ఇంక్రీజ్ అయింది ఈచ్ లెటర్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మౌస్లో కూడా మనం +1 ఇంక్రీజ్ చేయాలి. సో మౌస్లో కూడా ఏం చేయాలంటే +1 ఇంక్రీజ్ చేయండి, +1. సో 13 + 1 14 అవుతుంది. అగైన్ 15 + 1 16 అంటే పి. ఓకే, 21 + 1 22 అంటే వి, 19 + 1 20 అంటే టీ, 5 + 1 6 అంటే ఎఫ్. సో ఫస్ట్లో ఎన్ ఉండాలి, లాస్ట్లో ఎఫ్ ఉండాలి. చూడండి ఎన్ ఎఫ్ అంటే సో మనం ఈ ట్రిక్ కూడా ఉపయోగించడానికి ఉండదు. 2 3 4లో కూడా సేమ్ ఉంది. కాబట్టి ఎన్పివి ఉంది, ఎన్పివిటిఎఫ్ అంటే ఆప్షన్ 3 మాత్రమే ఉంది. ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి సిపిఓలో అయితే దాదాపు 3 or 4 క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఎనివే ఈ ప్రాబ్లం మనం బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేయాలి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నాడు అంటే విచ్ 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్డ్ అంటున్నాడు. సో విచ్ 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఇక్కడ ఇచ్చిన ఏ 2 numbers మనం ఇంటర్చేంజ్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 4s 56 అవుతుంది. 14 4s 56 కాబట్టి ఇక్కడ మనకి =3 ఉంది. అంటే ఇక్కడే 56 వచ్చిందంటే నాట్ ఈక్వల్ టు RHS అవుతుందని అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 14ని చేంజ్ చేసుకోవాలి. సో 14 చేంజ్ చేయాలంటే 14 16 ఈ రెండు రీప్లేస్ అవ్వాలి. ఓకే, ఒకసారి చెక్ చేయండి. 14/6. సో 14/6 ప్లేస్లో ఫస్ట్ చెక్ చేయండి. సో 6 ప్లేస్లో 14 రాస్తే అంటే 4/14 డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ మనం చేసిన యూస్ లేదు. కాబట్టి ఇక్కడ మార్చాల్సింది 14 కాదని అర్థం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ 14 లేదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయండి. 8 4 ఉంది. సో 8 ప్లేస్లో అలాగే 4 ప్లేస్లో 8 4 ఇంటర్చేంజ్ చేయడం ద్వారా ఏమన్నా యూస్ ఉందా అంటే 8/6 అవుతున్నప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వవు. 3 5 3 ప్లేస్లో 5 రాయడం, 5 ప్లేస్లో 3 రాయడం వల్ల యూస్ ఉందంటే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు RHS. సో ఏది చెక్ చేసినా కూడా అవ్వలేదంటే మిగిలింది 4 కాబట్టి 4 ఆన్సర్ అవుతుంది. కాబట్టి చెక్ చేసుకుందాం. చూడండి 4 ప్లేస్లో ఏం రాస్తున్నారంటే 3 రాశాడు. 14 3s ఏమవుతుందంటే 42. సో 14 3s 42. కాకపోతే మనం ఏం చేయాలి, ముందు డివిజన్ చేయాలి కాబట్టి 14 ఇంటూ సో 4 ప్లేస్లో 3 రాసాం, డివిజన్ 6 అవుతుంది. ఓకేనా, అగైన్ నెక్స్ట్ వచ్చేసరికి +5 - 8 ఈజ్ ఈక్వల్. సో 3 ప్లేస్లో 4 రాయాలి. చెక్ చేసి చూడండి. సో 3 1s 3 2s అగైన్ 2 7s. ఇప్పుడు టోటల్ క్యాన్సిల్ అయింది. సో 7 + 5 12 అవుతుంది, -8. సో 12 - 8 అంటే 4 ఈజ్ ఈక్వల్ 4. RHS ఈజ్ ఈక్వల్ LHS అయింది. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇంటర్చేంజ్ చేసి చేయడం. 4 అలాగే 9 ఇంటర్చేంజ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అన్నాడా? కాదు, నాట్ కరెక్ట్ అన్నాడు. కాకపోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ నాట్ బీ కరెక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని కరెక్ట్స్ ఉన్నాయి. 3 కరెక్ట్ ఉంటుంది, 1 ఇన్కరెక్ట్ ఉంటుంది. ఆ ఇన్కరెక్ట్ ఏదో మనం కనుక్కోవాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు నాట్ కరెక్ట్ ఏదో మనం కనుక్కోమని. అంటే 4 and 9 అప్లై చేస్తే 4 and 9ని ఇంటర్చేంజ్ చేయడం ద్వారా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. కానీ 1 ఆప్షన్ ఏమవుతుందంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అవుతుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎనీవే ఫస్ట్ చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చెక్ చేస్తే 9 ప్లేస్లో 4 4 ప్లేస్లో 9 అప్లై చేసి చూడండి. అప్పుడు 4 1s 4 అవుతుంది, -9 + 6 అవుతుంది. సో 10 - 9 అంటే 1. ఓకే, ఆప్షన్ 1 ఓకే. ఆప్షన్ 1 ఓకే అయింది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 4కి వెళ్దాం. సో వరుసగా చేయడం కన్నా AC and BD చేయడం మంచిది. ఓకేనా, 4 ప్లేస్లో 9 9 ప్లేస్లో 4 చేద్దాం. చూడండి. ఓకేనా, 9 - 4 + 8 అన్నాడు. ఓకే, సో -4 + 8 అంటే 4 వస్తుంది కాబట్టి +4 అంటే 13. సో 13 నాట్ ఈక్వల్ టు 15 కాబట్టి సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే మనం చేయగానే అది కరెక్ట్ అవ్వలేదు, మనకు కూడా అవసరం అది ఇన్కరెక్ట్ ఏదో కనిపెడితే అది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే విచ్ ఈజ్ నాట్ ఫాలోస్. మంచి ప్రాబ్లం ఇచ్చారు. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎందుకంటే క్వశ్చన్ లాంగ్వేజ్ గమనించండి. 8 టీచర్స్ అన్నాడు, 8 మెంబర్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, కాకపోతే ఫేసింగ్ అపోజిట్ టు ద సెంటర్. సో అపోజిట్ టు ద సెంటర్కి ఆపోజిట్గా ఉన్నారు. ఎప్పుడు కూడా మనకి టువర్డ్స్ ద సెంటర్ ఇచ్చేవాళ్ళు, ఈసారి మనకి
ఫేసింగ్ ఆపోజిట్ ద సెంటర్ అనే క్వశ్చన్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ అనేది చేంజ్ అవుతాయి, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేంజ్ అవుతాయి. అందుకు మనం కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా, క్వశ్చన్ అందుకే మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సర్కులర్ టేబుల్ ఉంది కాబట్టి సర్కిల్ డ్రా చేద్దాం. ఆ తర్వాత 8 మెంబర్స్ అన్న కాబట్టి 1 2 3 4 5 6 7 8 ఇలా డ్రా చేసామనుకో అది రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆపోజిట్ టు సెంటర్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ సెంటర్కి ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి మనం ఆపోజిట్లో అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఆపోజిట్ డ్రా చేసుకుంటే ఆన్సర్ క్లారిటీగా ఉంటుంది. లెఫ్ట్ ఇక్కడ రైట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ కండిషన్ బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, ఎనివే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం వెళ్దాం. చూడండి, అబి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా అన్నాడు. సో అబి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా. సో హీనాకి లెఫ్ట్ సైడ్లో సెకండ్ పాయింట్లో ఎవరు ఉన్నారంటే అబి ఉన్నాడు. ఓకే, అబి ఉన్నాడు. నెక్స్ట్ రోహిత్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హీనా. సో హీనాకి రైట్ సైడ్లో ఎన్నో నెంబర్ అంటే థర్డ్, 1 రైట్ 2 రైట్ 3. సో ఇక్కడ ఎవరు ఉన్నారంటే రోహిత్ ఉన్నాడు. ఓకే, గోపాల్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జతిన్. సో గోపాల్ ఎక్కడున్నారంటే జతిన్కి రైట్ సైడ్లో ఉన్నాడు. కాకపోతే జతిన్ గోపాల్ గురించి మనకి ఇక్కడ ఎటువంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఎటువంటి ప్లేస్మెంట్ అప్పుడే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, రోహిత్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జతిన్. సో ఈ జతిన్కి రోహిత్ ఎక్కడున్నాడంటే చూడండి, రోహిత్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జతిన్. సో జతిన్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే రోహిత్ ఉన్నాడు. ఇప్పుడు మీరు రోహిత్ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే జతిన్ ఇక్కడ ప్లేస్ చేస్తే సో మన రైట్ సైడ్ ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. సెకండ్ లెఫ్ట్లో 1 లెఫ్ట్ 2 కాబట్టి రోహిత్ ఎక్కడ ఉన్నాడు, సరిపోయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. గోపాల్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జతిన్ అన్నాడు. సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ జతిన్. సో జతిన్ రైట్ 1 అబి ఉన్నాడు, జతిన్ రైట్ 2 ఎవరు ఉన్నారంటే గోపాల్ ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి. కాజల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐషా. ఓకే, కాజల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐషా. ఓకే, ఐషాకి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారంటే కాజల్ ఉంది. కాకపోతే అసలు ఐషా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఐషాని ప్లేస్ చేస్తే ఐషా రైట్ సైడ్ ఇది అవుతుంది, ఐషా లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. అవునా, ఐషా లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, ఐషా రైట్ సైడ్ ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఐషా లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ ఆఫ్ థర్డ్ ప్లేస్లో కాజల్ ఉండాలి. మీరు గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ 1 లెఫ్ట్ 2 లెఫ్ట్ 3. సో లెఫ్ట్ 3లో ఎవరు ఉన్నారంటే కాజల్ కాబట్టి కాజల్ ప్లేస్ చేయండి. ఓకే, ఇక మిగిలింది ఎవరంటే ఈ ప్లేస్లో. సో మిగిలిపోయిన వారి నెంబర్ రాయండి. ఇక మిగిలింది ఎవరో వారి పేరు ఇక్కడ రాసేయండి సెకండ్ ప్లేస్లో. అసలు క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ గోపాల్. సో గోపాల్ రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, ఇమీడియట్ రైట్ ఆఫ్ గోపాల్. మీరు గమనించండి, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. సో ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, ఇక్కడ హీనా ఉంది కాబట్టి హీనా అనేది ఆన్సర్ అవుతుంది. మీరు గమనించాలి, అపోజిట్ టు సెంటర్ ఉన్నాడు కాబట్టి మనకి లెఫ్ట్ రైట్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, లెఫ్ట్ రైట్. ఓకే, కాబట్టి ఇక్కడ హీనా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే హీనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చూడండి, టోటల్ మనం అంతా ప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం అడిగింది ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గర ఆన్సర్ ఉండిపోయింది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సిలాలిజం నుంచి మనకి ఈ ప్రాబ్లం అడిగారు. సో సిలాలిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. నో బ్రష్ ఈజ్ బెడ్. ఏ బ్రష్ కూడా బెడ్ అవ్వట్లేదు అన్నాడు. నో బ్రష్ ఈజ్ బెడ్. ఓకే, నెక్స్ట్ సమ్ టేబుల్స్ ఆర్ బ్రష్. టేబుల్స్ ఏమవుతున్నాయంటే బ్రష్ హౌస్ అవుతున్నాయి అంటాం. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రకారం కన్క్లూజన్స్ ఉన్నాయి లేదా చూడండి. సమ్ టేబుల్స్ ఆర్ నాట్ బెడ్ అన్నాడు. సమ్ టేబుల్స్ అనేవి బెడ్ కాదన్నాడు. సో అన్ని బెడ్స్ కూడా ఏమవుతున్నాయి అంటే అన్ని బ్రషెస్ కూడా బెడ్స్ అవ్వట్లేదు అన్నాడు. సో అన్ని బ్రషెస్లో సమ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ సమ్ టేబుల్స్ ఏమవ్వయిగా బెడ్స్ అవ్వవు. ఓకేనా, చూడండి డయాగ్రామ్ క్లారిటీ గమనిస్తే సమ్ టేబుల్స్ అనేవి బ్రషెస్ అవుతున్నాయి, ఏ బ్రష్ కూడా బెడ్ అవ్వట్లేదు. ఇప్పుడు క్వశ్చన్లో ఏముంటుందంటే సమ్ టేబుల్స్ అనేవి బెడ్స్ అవ్వట్లేదు అన్నాడు. కానీ క్వశ్చన్లో మీరు గమనిస్తే సమ్ టేబుల్స్ అనేవి బ్రష్ అవుతున్నాయి, ఏ బ్రష్ కూడా బెడ్ అవ్వట్లేదు. కాబట్టి సమ్ టేబుల్స్ అనేవి బెడ్స్ అవ్వవు. కాబట్టి ఇచ్చిన కన్క్లూజన్ కరెక్టే. ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్. సో అన్ని బెడ్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే టేబుల్స్ అవుతున్నాయి. ఇలాంటి రిలేషన్ మనకి ఇచ్చిన కన్క్లూజన్లో ఇచ్చిన స్టేట్మెంట్లో ఉందంటే లేదు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇచ్చిన గివెన్ సిరీస్లో మనకి ఆన్సర్ నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుందని అడిగాడు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా సరే డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం.
సో డిఫరెన్స్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 177 నుంచి 145 అంటే మైనస్ అయింది. సో మైనస్ ఎంత అయిందంటే 7 - 5 2, 7 - 4 3. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి 32 అయింది. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి, 5 - 3 2 అవుతుంది. చూడండి 5 - 3 2, 4 - 1 3. సో ఇక్కడ కూడా 32 ఉంది. నెక్స్ట్ నెంబర్ చూడండి 3 × 1 అంటే సో 3 - 1 2 అవుతుంది. 11 - 8 3 అవుతుంది. సో ఈచ్ నెంబర్ 32 అయింది. కాబట్టి 49లోంచి 32 మైనస్ చేయండి. 9 - 2 7, 4 - 3 1, 17 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈజీ క్వశ్చన్ అయితే మనకి సెక్షన్లో ఇచ్చారు. సో 17 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ ద వన్ టర్మ్ మిస్సింగ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ దిస్ సిరీస్. ఓకే, కంప్లీట్ ద సిరీస్. సో ఏది మనం ఫిల్ చేస్తే కంప్లీట్ సిరీస్ అవుతుంది. ఎన్ఎస్ అన్నాడు, పీకే అన్నాడు. సో ఎన్ నుంచి 14 అంటే 14 నుంచి 8 అయింది మళ్ళీ. సో 8 నుంచి 10 అయింది. సో ఎన్ నుంచి 14 అయిందంటే సో +2 అయింది. సో 16 నుంచి 8 అయిందంటే -8 అయిందండి. సో అగైన్ 10 ఉంది. 10 నుంచి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిరీస్ ఇచ్చినప్పుడు ఈచ్ లెటర్ చెక్ చేసుకోవాలి. ఈచ్ లెటర్ చెక్ చేసుకున్నప్పుడు ఎన్ నుంచి పి అయింది. ఎన్ అంటే 14 నుంచి 16 అయింది, +2 యాడ్ అయింది. ఓకే, 16 నుంచి 8 అయిందంటే -8 అయింది. అగైన్ మీరు గమనిస్తే జే అయింది. జే అంటే 10 అయింది ఫ్రెండ్స్. జే వచ్చేసరికి 10 అంటే ఇక్కడ ఎంత అయింది +2, మైనస్ ఇక్కడ ఎంత అయిందంటే +2 అయింది. ఇక్కడ ఏమైంది -8 అవుతుంది. సో -8 అంటే బి వస్తుంది. స్టార్టింగ్లో బి ప్రతి ఆప్షన్కి ఉంది. నెక్స్ట్ ఆప్షన్ గమనించండి, ఎస్ నుంచి కే. ఎస్ నుంచి కే అంటే 19 నుంచి 11 అంటే -8 అయింది. నెక్స్ట్ కే నుంచి అంటే 11 నుంచి 13 అయింది అంటే +2 అయింది. సో -8 +2 అయింది. అగైన్ 13 నుంచి 5 అంటే ఇక్కడ ఏమైంది -8 అయింది. తర్వాత ఏమవ్వాలి, ఇప్పుడు +2 చేయాలి. సో +2 చేయాలంటే ఇక్కడున్న ఈకి +2 చేయాలి. 5 + 2 ఏమవుతుందంటే 7. 7 అంటే జీ. జీ అంటే బీజీ. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదనుకోండి ఈ ప్యాటర్న్ అనుకోకపోతే నెక్స్ట్ చూడండి, 14 నుంచి 19 మీరు గమనిస్తే -5 అయింది. సారీ +5 అయింది. లేదంటే మరొక ప్యాటర్న్ ఇక్కడ గమనిస్తే 14 ఉంది కదా, ఇక్కడ 14 నుంచి ఎస్ అంటే 19. ఇక్కడ ఈ రెండింటి మధ్య మీరు గమనిస్తే +5 అయింది. అలాగే 16 నుంచి 11 అయింది అంటే -5 అయింది. హెచ్ నుంచి ఎం అంటే 8 నుంచి ఎం అయింది +5 అయింది. నెక్స్ట్ జే నుంచి అంటే జే 10, ఈ అంటే 5 -5 అయింది. సో +5 -5 +5 -5. నెక్స్ట్ ఏం చేయాలి, +5 అవ్వాలి. సో బి 2 అవుతుంది. 2 + 5 ఎంత 7. 7 అంటే జీ. జీ కేవలం ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి నాన్ వర్బల్ సిరీస్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అన్నాడు. సో కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ మనం మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడున్న ఓ సింబల్ ఉంది కదా, సర్కులర్ సింబల్. ఆ సర్కులర్ సింబల్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి ఇక్కడున్న డయాగ్రామ్కి ముందు. సో ఫస్ట్ ప్లేస్లో ఎక్కడ ఉందంటే కేవలం ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఓ లేదు ఫ్రంట్లో. కాబట్టి ఇది ఏది కాదు ఆన్సర్. ఆప్షన్ డి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం సాల్వ్ చేస్తుంది రీజనింగ్ మాక్ టెస్ట్. సో రీజనింగ్ మాక్ టెస్ట్ 2024 పేపర్. సో ఈ సంవత్సరంలో జరిగిన ఫిబ్రవరి పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. కాకపోతే ఈ పేపర్ ఏంటంటే మార్చ్ పేపర్ మనం సాల్వ్ చేస్తున్నాం. అలాగే రీజనింగ్ సెక్షన్తో పాటు ఆప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్టిట్యూడ్ సెక్షన్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసిన తర్వాత మన ఛానల్లో ఉండే ఛానల్ మెంబర్స్కి ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డైరెక్ట్గా అది అప్లోడ్ అయినప్పటికీ సో పబ్లిక్గా మీకు వ్యూ ఉండదు. ఎవరైతే ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఆప్టిట్యూడ్ సెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా, ఈ ఛానల్ సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది. ఈ జాయిన్ బటన్ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి సో మెంబర్షిప్ వీడియోస్ అయితే అందులో ఉంటాయి. మెంబర్షిప్ వీడియోస్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి. సో ఇక్కడ ఈ ఛానల్ నుంచి మరొక ఛానల్కి ఇండైరెక్ట్గా సో రీడైరెక్ట్ అయ్యే వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు జాయిన్ అవ్వగానే నాట్ ఓన్లీ ఈ క్లాసెస్ మాత్రమే కాదు, అగైన్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో సో అవి డైరెక్ట్గా జస్ట్ 60 రూపీస్కి అయితే స్టార్ట్ అవుతుంది మెంబర్షిప్ మన ఛానల్లో.
సో ఎవరైతే జాయిన్ అవుతారో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నాట్ ఓన్లీ అప్టిట్యూడ్ సెక్షన్స్ మాత్రమే కాదు, మీ అందరూ అప్టిట్యూడ్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అప్టిట్యూడ్ క్లాసెస్ అలాగే రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఒక 11th టేబుల్ ట్రిక్ అనే వీడియో మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా మీకు అప్టిట్యూడ్ క్లాసెస్ అలాగే అప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో రీజనింగ్ సెక్షన్ కూడా మనం ఫ్రీగానే సాల్వ్ చేస్తాం. అలాగే ఆప్టిట్యూడ్ కూడా ఫ్రీగానే సాల్వ్ చేస్తాం. కాకపోతే ఆప్టిట్యూడ్ సెక్షన్స్ అని ఓన్లీ 20 minutes ఆర్ ఒక 15 minutes వరకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో అవే ఒక మెంబర్షిప్ వీడియోస్లో ఏమవుతుందంటే ఫుల్ లెంత్ వీడియోస్ అయితే మీకు అందులో అవైలబిలిటీగా ఉంటాయి. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. సో ఇప్పటికైతే ఇంకా అప్డేట్ చేయలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాసెస్ అయితే అప్డేట్ అవుతాయి. మీరు అప్డేట్ చేసినా లేదో మీకు తెలియాలంటే విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవుతే సో ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ గురించి మీకు అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అలాగే పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, జీకే ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్. సో మనమైతే అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 పొజిషన్స్ ఆఫ్ ది డైస్ ఆర్ గివెన్ బిలో. 2 డైస్ ఇచ్చారనమాట. సో ఆపోజిట్ ఆఫ్ 5కి ఆపోజిట్ ఏంటి? సో 2 డైస్ ఇచ్చినప్పుడు 2 కామన్ పొజిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో కాకపోతే ఇక్కడ 2 కామన్ పొజిషన్స్ ఉన్నాయి. ఏంటంటే 4-2 ఉంది, 4-2 ఉంది. సో 4-2 క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది 5, ఇక్కడ 3. సో 5-3 అనేది ఆపోజిట్ ఈచ్ అదర్. మనకి క్వశ్చన్లు అడిగింది ఏంటంటే 5కి ఆపోజిట్ ఏంటి? 3 ఉంది కాబట్టి 3 ఆపోజిట్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే మీ వీడియో కింద విజ్డమ్ హెల్ప్స్ అని ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాయిన్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు క్లారిటీగా అందులో అవైలబిలిటీ అయ్యే ఫీచర్స్ గురించి చూపించడం జరుగుతుంది. అలాగే మెంబర్షిప్లో ఉన్న వీడియోస్ కూడా మీకు అక్కడ విజిబుల్గా ఉంటాయి. ఓకేనా. జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అయితే మీకు సో ప్రీమియం వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. 5 బ్రెన్స్ అన్నాడు కాబట్టి సర్కులర్ టేబుల్ తీసుకుందాం. ఆ తర్వాత ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అన్నాడు కాబట్టి టువర్డ్స్ సెంటర్ రాసుకుంటాం. సో టువర్డ్స్ సెంటర్ డ్రా చేసుకున్న తర్వాత 5 members ఉన్నారు. రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇదే లెఫ్ట్ సైడ్ రైట్ అనమాట. ఓకే, ఇక స్టేట్మెంట్ సాల్వ్ చేద్దాం చూడండి. స్టేట్మెంట్ ప్రకారం సో బి ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సో సి ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే బి సిట్ చేశాడు. ఓకేనా. ఓకే, హెచ్ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. సో జిహెచ్ అనే వాళ్ళు ఇమీడియట్ నైబర్ అంటే సి పక్కనే సి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ జిహెచ్ అనే వాళ్ళు రారు అని అర్థం. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో మనకు బి ఉన్నాడు కాబట్టి రైట్ సైడ్లో జిహెచ్ రారు. నెక్స్ట్ హెచ్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సో మనం ఇక్కడ మనం ఇక్కడ పి ప్లేస్ చేస్తే లెఫ్ట్ రైట్ అవుతుంది. ఈ సెకండ్ ప్లేస్లో సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి ఎవరంటే హెచ్. కాబట్టి హెచ్ ఇక్కడ ఉంటారు, జి ఇక్కడ ఉంటుంది. ఓకే, జీ లెఫ్ట్ సైడ్ ఇది, జీ రైట్ సైడ్ ఇది. ఓకే, క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. సో ఇమీడియట్ రైట్ అంటే జీ వెంటనే రైట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే హెచ్ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఓకే, మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, సీక్వెన్స్ అంటాం వీటిని, లెటర్ సీక్వెన్స్ అంటాం. సో ఈ సీక్వెన్స్ అనే వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం చాలా జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏబీబీ అండ్ బీసీ ఏ విధంగా ఇచ్చాడు కదా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాము. బీబీ తర్వాత సి ఉంది, ఇక్కడ బీబీ తర్వాత సి ఉంది, బీబీ తర్వాత సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే బీబీ తర్వాత మనం ఏం రాయాలంటే సి రాయాలి. సి చూస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈ రెండిట్లో మాత్రమే మనకి సిసి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లెటర్ మనం కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ బ్లాంక్ ఏంటో చూడండి. ఏ తర్వాత ఏం రాయాలి. మీరు గమనిస్తే ఏ తర్వాత ఏం రాయాలి. ఇక్కడ కూడా ఏ తర్వాత ఏం లేదు, కానీ ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఏ తర్వాత బి ఉంది, ఏ తర్వాత బి ఉంది, ఏ తర్వాత బి. కాబట్టి సి తర్వాత బి ఉండాలి. సి తర్వాత బి ఉంది, అది కేవలం ఆప్షన్ బిలోనే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, వెరీ సింపుల్గా సాల్వ్ చేసాం. టోటల్ కూడా మనం సాల్వ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ చెక్ చేసి ఆన్సర్ చేసాం అనమాట. సిబి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ సెలెక్ట్ ద లెటర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. వెరీ సింపుల్ ప్రాబ్లం, ఇది మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో సేమ్ ప్రాబ్లం.
ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా చూడడానికి పెద్ద ప్రాబ్లం కానీ వెరీ సింపుల్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం అనమాట, ఫ్రీ మార్క్స్ అని చెప్పొచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇచ్చాడు పైరేట్ అని, PARAT. పైరేట్ ఏ విధంగా రాశారంటే PEITRA ఇచ్చాడు. ఓకేనా, పి సేమ్ రిపీట్ చేశాడు అనమాట. తర్వాత ఐ ఇక్కడికి వచ్చింది, ఈ లాస్ట్లో ఫస్ట్కి వచ్చింది, తర్వాత టీ ఇక్కడికి వచ్చింది, ఈ లాస్ట్కి వెళ్ళిపోయింది, ఆర్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, సేమ్ ఇదే ప్యాటర్న్ ప్రీవియస్ కూడా ఫాలో అవుతున్నాయి. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, సో ఇక్కడ పీ రిపీట్ అయింది, నెక్స్ట్ పీ లెటర్ రిపీట్ అయింది, ఎస్ ఉంది, నెక్స్ట్ ఎస్ వచ్చింది. అలాగే ఇక్కడ పీ ఉందంటే నెక్స్ట్ లెటర్ ఏం రావాలి, స్టార్టింగ్లో పీ ఉండాలి. స్టార్టింగ్లో పీ ఒక్కదానికే ఉంది, ఆప్షన్ 4కి. ఆప్షన్ 4 మాత్రమే స్టార్టింగ్లో పీ ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే రీజనింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది. టోటల్ మనం 19 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఓన్లీ 1 క్వశ్చన్ అయితే మీకు తీసుకురాలేదు, అది నాన్ వర్బల్ ప్రాబ్లం అనమాట, ఫిగర్ సిరీస్. అది సింపుల్ ప్రాబ్లం, అందుకే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎనీవే రీజనింగ్ మాక్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కావాలనుకునేవారు మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి, మీకు అందులో వీడియోస్ అయితే ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా, మీరు జాయిన్ అయిన తర్వాతనే వెంటనే అప్డేట్ అవుతుంటాయి. ఎనీవే ఆప్టిట్యూడ్కి సంబంధించి జస్ట్ ట్రయల్ వీడియోస్ లాంటివి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎనీవే, సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.